హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు. ఈరోజు నేను బొరుగులతోటి దోస పిండిని రెడీ చేసుకొని దోస ఎలా పోసుకోవాలి, అలాగే దానికి కాంబినేషన్‌గా రెడ్ చట్నీ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని దానిలోకి 2 డబ్బాలు బొరుగులను యాడ్ చేసుకుంటున్నాను. మనం కొలత కోసం డబ్బా కానీ, గ్లాసు కానీ ఏదైనా కూడా తీసుకోవచ్చు. అలాగే ఇంకొక గిన్నె తీసుకొని దానిలోకి అదే డబ్బాతోటి 2 డబ్బాలు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. బియ్యం దోస బియ్యం అయ్యి ఉండాలి. బొరుగులు బియ్యం ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకోవాలి. అదే డబ్బాతోటి పావు డబ్బా మినపగుండ్లని బియ్యంలోకి యాడ్ చేసుకొని, పావు టీ స్పూను మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి బియ్యంలోకి. ఇప్పుడు ఈ రెండింటిలోకి వాటర్ యాడ్ చేసుకొని, వేటికవి సెపరేట్‌గా 2 టైమ్స్ నీట్‌గా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న తర్వాత బియ్యం గిన్నెలోకి బొరుగులని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసి దానిపైన మూత ఉంచి 5 అవర్స్ వరకు కూడా నానపెట్టి ఉంచుకోవాలి. 5 అవర్స్ తర్వాత ఒక్కసారి మూత తీసి చూద్దాము. ఇప్పుడు బొరుగులు, బియ్యము, మినపగుండ్లు అన్నీ బాగా నానినవి. ఇప్పుడు వీటిని మిక్సీలో కానీ, గ్రైండర్‌లో కానీ వేసి మెత్తగా దోసపిండి రెడీ చేసి ఉంచుకోవాలి. నేను ఈ విధంగా గ్రైండర్‌లో మెత్తగా దోసపిండిని రెడీ చేసి ఉంచాను. దానిపైన మూత ఉంచి ఓవర్ నైట్ అంతా పులవనివ్వాలి. పక్క రోజు ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాం. పిండి బాగా పులిసి పైదాకా కూడా వచ్చింది. దానిలోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకొని గరిటెతోటి ఒకసారి బాగా కలుపుకొని అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా థిక్‌గా రెడీ చేసుకోవాలి. దోస పిండి నాకు ఇక్కడ రెడీ అయింది. నీట్‌గా థిక్‌గా ఉంది. ఇప్పుడు ఎలా పోసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన ఒక పెనం ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక 1 డ్రాప్ ఆయిల్‌ని యాడ్ చేసుకొని ఆనియన్ కట్ చేసి ఆ ముక్కతోటి ఆయిల్‌ని పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అయితే ఏ దోస అయినా నీట్‌గా వస్తుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న దోస పిండిని 2 గరిటెలు దానిపైన వేసుకొని లైట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. మందంగా ఉండాలి దోస. దానిపైన మూత ఉంచి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. చూడండి దోస అంతా ఒక సైడ్ అంతా బాగా కాలింది. ఇప్పుడు దానిపైన 1, 2 స్పూన్ల వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఆ దోసని ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. రెండవ వైపు కూడా ఒక 1 మినిట్ వరకు కూడా కాలనివ్వాలి. ఈ విధంగా మనకు కావాల్సినట్లుగా దోసల్ని సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు దీనికి కాంబినేషన్‌గా రెడ్ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 1 కప్పు సన్నగా కట్ చేసిన ఆనియన్స్‌ని యాడ్ చేసుకొని, అలాగే దానిలోకి పండు మిరపకాయ నిలవ పచ్చడిని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మనకి పండు మిరపకాయ పచ్చడి ఇంట్లో అవైలబుల్‌గా గాని ఉన్నట్లయితే రెడ్ చట్నీ చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. చట్నీ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలి. వేడి వేడిగా స్పాంజ్ లాంటి మెత్తటి దోసలు రెడీ అయినవి. ఇవి పిల్లలకి, పెద్దలకి బాగా నచ్చుతాయి. దానికి కాంబినేషన్‌గా రెడ్ చట్నీ, కారప్పొడి చాలా బావుంటాయి. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.